హలో ఫ్రెండ్స్, మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ బ్రహ్మానందం. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. ఓ యువకుడు ఆనందం అంటే ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నాడు. గురువును కలిస్తే తెలుసుకోవచ్చని మిత్రులు సలహా ఇచ్చారు. ఏ గురువును కలిస్తే బాగుంటుందా అని వెతకసాగాడు. అదే సమయంలో ఆ పట్టణానికి ఓ కొత్త గురువు రావడంతో చాలా సంతోషించాడు. గురువును కలిసి ఆనందం అనేది ఎలా ఉంటుందో తెలియజేయమని కోరాడు. నీ కాలి చొప్పుల కొలత ఎంత అని అడిగాడు గురువు. 8 అంగుళాలని సమాధానమిచ్చాడు ఆ యువకుడు. ప్రస్తుతం నువ్వు వేసుకున్న 8 అంగుళాల కొలత ఉన్న చొప్పులను పక్కన పెట్టు. 7 అంగుళాల చొప్పులు కొనుక్కో. వాటిని వేసుకొని ఊరంతా తిరిగి సాయంత్రం నా దగ్గరికి రా అని చెప్పి పంపాడు గురువు ఆ యువకునికి. గురువు చెప్పినట్లే ఆ యువకుడు 7 అంగుళాల చొప్పులు కొనుక్కొని కాళ్ళకి తొడుక్కున్నాడు. నడుస్తున్న కొద్దీ ఇబ్బంది మొదలయ్యింది. అప్పుడప్పుడు సరిగ్గా నడవలేక పడబోయాడు. అయినా చొప్పులు విడిచిపెట్టకుండా తిరిగాడు. కాళ్ళ నొప్పులు మొదలయ్యాయి. ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, చెప్పులను ఎప్పుడు విడిచిపెడదామా అని అనిపించింది. ఎలాగోలా ఆ రోజు సాయంత్రం వరకు గడిపాడు. క్షణం ఆలస్యం చేయకుండా గురువు దగ్గరికి వెళ్ళి ఏడుపు ముఖంతో ముందర నిలబడ్డాడు. చిన్న నవ్వు నవ్విన గురువు 7 అంగుళాల చెప్పులను తీసి పక్కన పెట్టమన్నాడు. గురువు చెప్పినట్లే చేశాడు ఆ యువకుడు. ఇప్పుడు ఎలా ఉందని అడిగాడు గురువు. ఆనందంగా ఉందని బదులిచ్చాడు ఆ యువకుడు. నెత్తి మీద ఉన్న కొండంత బరువును పక్కన తీసి పెట్టినట్లుగా ఉందని వివరించాడు. సరైన కొలతలు ఉన్న చొప్పులు తొడుక్కోకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డానని బాధపడ్డాడు. మనం జీవితంలో కూడా ఇదే పొరపాటు చేస్తాము. సరైన కాలిజోళ్ళు వేసుకోము, తప్పుడు కొలత కాలిజోళ్ళు వాడుతాము అన్నాడు గురువు. ఆశ్చర్యంగా చూశాడు ఆ యువకుడు. మళ్ళీ గురువు, మనకి ఉండాల్సిన మానవీయ విలువలను పక్కన పెడతాము. ధనం పట్ల ఆకర్షణ, వస్తువులపై వ్యామోహం, ఎదుటివారి మన్ననల పట్ల మోసు, మనం గొప్ప అనే అహంభావం మనసులో పెట్టుకొని జీవనం సాగిస్తాము. వాటిని తీసి పక్కన పెట్టి మనంగా జీవిస్తే ఆనందమే కాదు, బ్రహ్మానందం కూడా లభిస్తుంది అని చెప్పి అక్కడి నుంచి ముందుకు కదిలాడు ఆ గురువు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా బ్రహ్మానందం కథ. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు కూడా మీ సొంత కథలను యూట్యూబ్కి పరిచయం చేయాలి అనుకుంటే 9573456006కి SMS చేయండి. అలా మీరు చెప్పబోయే కథలను మన సాహిత్యం ఛానల్లో ఎప్పుడైనా చూడొచ్చు, వినొచ్చు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము.